హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఇగో ఈరోజు మన పెరట్లో గోరింటాకు చెట్టు గురించి చూపిద్దామని. ఇగో గోరింటాకు చెట్టు అంతా కొట్టేసాం మొన్నే, అయినా కూడా చిగుళ్ళు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆషాఢం వచ్చింది కదా, తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా. నిన్న గోరింటాకు కోసి కొంచెం అయితే రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను. ఇదిగో చూసారా ఎంత బాగా పండిందో. గోరింటాకులో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా జుమ్ లాగుద్ది కదా, అది ఏంటంటే మన రక్తాన్ని శుద్ధి చేస్తుందట. అది అందుకని సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ పెట్టుకోవాలి అని అంటారు. అది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనది గోరింటాకు. పేరెంటాళ్ళకి పంచుతారు. కొన్ని అట్టలు తెద్దప్పుడు అందరూ కూడా పేరెంటాళ్ళకి తాంబూలంతో పాటు గోరింటాకు రుబ్బి కూడా పంచుతూ ఉంటారు. అలాంటి పవిత్రమైన వృక్షాలు మన ఇళ్లల్లో ఉండటం అది మన అదృష్టం. ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు ఇవన్నీ. ఇదిగో ఇంకా కొంచెం ఉంది, ఎవరికైనా ఇద్దామని రుబ్బి నిన్న పెట్టుకున్నాం. మా ఇంట్లో వాళ్ళకి నాకు అందరము సరిపోయింది. ఇంకా కొంచెం ఆకైతే ఉంచాను, ఎండబెట్టి పొడి చేయాలి. హెన్నా కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి కల్తీ లేని గోరింటాకుని మనం వాడుకోవాలి. ఎప్పుడైనా మనకి ఎక్కడైనా దొరికితే పల్లెటూరులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది ఇలాంటివి. ఇప్పుడు కెమికల్స్ కదా, బయట అన్ని కోన్లు అన్నిటిలో కూడా ఎన్నో రకాల కెమికల్స్ వాడతారు. అవన్నీ కూడా మనకి మంచిది కాదు, హాని చేసేవి. అవేవో అప్పటికప్పుడు అందాలను ఇస్తాయి కానీ మనకేమీ మంచిది కాదు. ఇలాంటి పచ్చని చెట్ల మధ్యన రోజు 1 గంట అలాగా గడపాలని అందరికీ ఉంటే తప్పకుండా కుదురుతుంది, కుదిరించుకోవాలి కూడాను. చెంగల పూలు కూడా పూసినాయి, అప్పుడప్పుడు అలా పూస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడగానే లిల్లీ పూలు, అన్ని రకాల లిల్లీలు వస్తాయి. కరివేపాకు, ఇదే ఆల్ గరం మసాలా చెట్టు, చాలా బాగుంటుంది. ఒక ఆకు వేసుకుంటే కూరలో చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. అన్ని రకాల మసాలాలు వేసినట్టే ఉంటుంది. ఒక్క చెట్టు ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు ఈ చెట్టుని. ఇది గుంటగలగరాకు చెట్టు. ఇప్పుడు మనం గోరింటాకు పొడి చేసుకుంటాం కదా, అందులో గుంటగలగరాకు కూడా కోసుకొని మనం ఈ ఆకులు కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు. మందార ఆకులు, మందార పౌడరు, ఇవన్నీ కూడా వేప చిగురు, ఇవన్నీ కూడా చేసుకోవాలి. పొన్నగంటి కూరండి ఎంత వచ్చిందో చూసారా, ఎంత ఒత్తిగా వచ్చిందో. ఇదంతా కొయ్యాలి ఇప్పుడు. చూసారా నేలలో గడ్డి మొక్కలు ఎంత బాగుంటాయో, ఈ పువ్వులు కానీ చెట్లు కానీ. చూస్తుంటే ఏ పిచ్చి చెట్టు అయినా కూడా పీకాలని అనిపించదు నాకైతే.